హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. వీటిని చూసి అసలేంటి ఇది ఎర్రగా ఉండేదేంటి? దీనిపైన ముగ్గులేంటి? దానిపైన పీటలేంటి? అసలేం తెస్తున్నారు? ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? సో, ఈరోజైతే మా అన్నయ్యని పెళ్ళికొడుకుని చేస్తున్నారనమాట మేనమామ గారు. సో, ఫస్ట్ వచ్చేసి మేనమామ వాళ్ళే చేయాలి. పెళ్ళికొడుకునైనా, పెళ్లి కూతురునైనా మా సైడ్ అయితే అప్పుడు నాకు, మా చెల్లికి మేనమామ వాళ్ళే ఫస్ట్ పెళ్లి కూతురిని చేశారు. అలాగే ఇప్పుడు మా అన్నని చేస్తున్నారనమాట. అత్త వరుసయ్యే వాళ్ళు ఎవరైనా చేయొచ్చనమాట ఇప్పుడు పెళ్లి కొడుకుని. మా అమ్మ ఆల్రెడీ కొంతమందికి చేసింది. వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే మేనమామ గారు చేయాలి ఉంటే, తర్వాత ఇంకెవరైనా చేయొచ్చు. మేనమామ గారు లేకుంటే ఇంకా ఆ దగ్గర రిలేటివ్స్ ఉంటారు కదా, అత్త మామ వరుసయ్యే వాళ్ళు చేస్తారు. మేనమామ గారు ఉంటే ఫస్ట్ ఖచ్చితంగా మేనమామ గారు చేస్తారనమాట. సో, అలా అయితే ఇప్పుడు మా అన్నయ్యని ఫస్ట్ మా మేనమామ వాళ్ళు పెళ్ళికొడుకుని చేస్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య వచ్చి ఫస్ట్ కూర్చోడానికి వస్తుంటే మా అత్త లోపలికి తీసుకెళ్ళి, లేదు లేదు నువ్వేం రావద్దు, మీ మామ వాళ్ళు వచ్చి తీసుకొస్తారని చెప్పి లోపలికి తీసుకెళ్ళారనమాట. సో, అక్కడైతే నలుగుకు కావాల్సినవన్నీ పెట్టారనమాట. నలుగు పెట్టాలి కదా పెళ్లి కొడుకుని చేయాలంటే ఫస్ట్. సో, అందుకనేసి గంధము, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, స్వీటు, అలాగే తాంబూలంలో పెట్టడానికి పండ్లు అవన్నీ పెట్టారనమాట. ఇంకా ఇక్కడైతే మా మామ భుజం పైన వేయడానికి కొత్త టవల్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో, అందుకని లోపలే నిల్చోబెట్టారు మా మామయ్య వచ్చే వరకు అనమాట. మా మామ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇద్దరు కలిసి తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి తీసుకొస్తున్నారనమాట. యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా, కానీ అందరు మాట్లాడుతున్నారు కదా, ఇంకా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, ఎవరి వాయిస్ ఏంటి అనేది అర్థం కాదు అనేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఒరిజినల్ వీడియో పెడితే బాగుంటుంది. ఒకరిద్దరు మాట్లాడితే బాగానే ఉంటుంది. అందరు మాట్లాడుతుంటారు కదా, డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అలా వాయిస్ తోటి పెట్టకూడదు అనేసి ఇంకా యూట్యూబ్లో రూల్ కూడా ఉంది కదా. సో, అందుకని ఇంకా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ ఫొటోస్ తీస్తున్నారు. నేనైతే షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో ఒకసారి. నేను ఈ వీడియో పెట్టిన వెంటనే షేర్ చేస్తాను చెప్పలేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను పసుపు కొట్టే అవి షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను అవి ఇంకా కెమెరాలోనే ఉండిపోయాయి. ఫోన్లో కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. నేను అవి ఫోన్లోకి వేసుకొని నేను షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడు మాత్రం యూట్యూబ్లో పోస్ట్ పెడతాను. సో, షేర్ చేశాను, రీల్ చెక్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చెక్ చేయండి అని అయితే పోస్ట్లో పెడతాను యూట్యూబ్లో. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మీకైతే అప్డేట్స్ వస్తాయి ఫొటోస్ ఇవి అవన్నీ. నేను అన్నీ ఇంకా కొన్ని ఎక్కించుకొని కొంచెం హడావిడి అయిపోయిన తర్వాత అన్నీ షేర్ చేస్తాను నిదానంగా. కొన్ని మంచిగా వచ్చినవి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ అయినవన్నీ షేర్ చేస్తాను నేను మీకు. సో, ఇక్కడైతే ఫస్ట్ నలుగు పెట్టడానికైతే చేతికి గంధము అవి రాస్తున్నారనమాట. అబ్బాయిలు కదా పసుపు రాయకూడదు అనేసి గంధం అయితే చేతులకు రాస్తున్నారు. అలాగే తర్వాత ఇంకా తాంబూలము బొట్టు ఇచ్చే తాంబూలం వేస్తున్నారు చేతికి. తాంబూలంలో ఖచ్చితంగా పండ్లు పెడతారు. ఎందుకని తెలిస్తే కామెంట్ చేయండి. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. మళ్ళీ అరటి పండ్లు అంత ఈజీగా తాంబూలంలో పెట్టరు. మ్యాక్సిమం కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. ఎక్కువ పండ్లే పెడతారనమాట. అసలు తాంబూలంలో పండ్లు పెట్టి ఎందుకు ఇస్తారు తెలిస్తే కామెంట్ చేయండి మీకు. ఇంకా అలాగే పెళ్లి కొడుకుని మేనమామ గారు ఎందుకు చేస్తారు మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నేను మా ఇంట్లో వాళ్ళని అడిగితే అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, ఆనవాయితీ. సో, అదే మేము ఫాలో అవుతున్నాము అని చెప్పారనమాట. మరి మీరు ఎందుకు తెలుసుకోలేదు అంటే, పెద్దవాళ్ళు చెప్పింది మేము చేసేవాళ్ళం, మీలాగా ఎక్స్ట్రా ప్రశ్నలు వేసేవాళ్ళం కాదు అనేసి రివర్స్గా మమ్మల్ని అన్నారనమాట. అందుకని ఇంకేం అడగలేదు, సైలెంట్గా ఉన్నాం. అప్పట్లో అంతే కదా, పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అసలు ఇంకా దాన్ని క్వశ్చన్ కూడా చేసేవాళ్ళు కాదు కదా. ఎందుకు ఇది చేయాలి, ఎందుకు ఇది చేస్తున్నారు అనేసి కూడా అడగరు, అంత ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడంటే మనం మన అమ్మ వాళ్ళని అడుగుతున్నాం, కానీ అప్పట్లో ఎవరిని అడిగేవాళ్ళు కాదు. ఎవరికో తెలిస్తే చెప్పేవాళ్ళు అనమాట. సో, ఇలా దీనికోసం చేస్తున్నాము అనేసి. అలాగే పసుపు కూడా, పసుపు ఫస్ట్ ఉంటుంది శుభకార్యాలకి. ఫస్ట్ పసుపుతోనే ఏదైనా చేస్తారు. పసుపు దంచడం కానీ, తర్వాత ఇలా నలుగులకి ఫస్ట్ పసుపు రాయడం కానీ, కాళ్ళకి పసుపు రాయడం కానీ అన్నీ పసుపుతోనే మొదలవుతుంది. పసుపు అంటే యాంటీబయాటిక్, అది ఒక రీజన్ తెలుసు. అది కాకుండా మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.
ఇంకా అలా అయితే ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఇంకా ఫస్ట్ మా అత్త పెట్టింది. ఈమె పెద్దత్త అనమాట. మా మేనమామ పెద్ద మేనమామ భార్య. మాకు ఇద్దరు మేనమామలు. సో మా అమ్మ లాస్ట్ది అనమాట. ఇద్దరు మేనమామలు, తర్వాత మా అమ్మ, అట్లా మూడోది మా అమ్మ. ఈమె పెద్ద అనమాట, మా పెద్దత్త. ఫస్ట్ అయితే పెద్దత్త పెట్టేసింది ఇద్దరికి 4. తర్వాత అయితే ఇంకా మా చిన్నత్త పెట్టింది అనమాట. సో ఇంకా ఇక్కడైతే మా చిన్నత్త పెడుతుంది, మా చిన్నమామ భార్య అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ మా అత్తలు, మేనమామ భార్యలు అనమాట. సో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు పెట్టేశారు. ఇంకా అలాగే అందరూ ఫస్ట్ అంటే అందరు రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు. కొంతమంది రాయాలి అని ఖచ్చితంగా రాస్తారు. గంధము, పసుపు, అలాగే కుంకుమ అయితే అందరు ఖచ్చితంగా పెడతారు. కుంకుమ పెట్టి నలుగు పెట్టేస్తారనమాట. అసలు ఈ నలుగు అనే ఆచారం ఎందుకు వచ్చింది మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంక అందరికీ మా పెద్దత్త కాళ్ళకి పసుపు రాస్తుంది అనమాట, వచ్చిన వాళ్ళందరికీ. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, మా సైడు పసుపు కుంకుమ ఇవ్వడం అంటే ఖచ్చితంగా కాళ్ళకు పసుపు రాస్తారు. అలాగే ఇంకా నుదుటిన బొట్టు పెడతారనమాట. కర్ణాటక స్టైల్లో, కర్ణాటకలో ఏంటి అంటే పసుపు కుంకుమ తీసుకోని మనకి చేతికి ఇస్తారు. మనం అప్పుడు తీసుకొని బొట్టు అయితే నుదుటికి పెట్టుకోవాలి, పసుపు అయితే తాళిబొట్టుకు పెట్టుకోమని చెప్తారు. నాకు ఫస్ట్ తెలియక ఏం చేయాలి అని అడిగాను అనమాట. సో అది ఇక్కడైతే మాకేంటి అంటే కాళ్ళకు పసుపు రాస్తారు వచ్చిన వాళ్ళందరికీ నలుగు పెట్టడానికి. సో అక్కడైతే ఇంకా ఒక పక్క నలుగు పెడుతుంటే ఇంకో పక్క అందరికీ మా చిన్నత్త బొట్టు పెడుతుంది, మా పెద్దత్త ఇలా పసుపు అయితే రాస్తుంది. ఇంకా ఇక్కడ కామెడీగా ఉంటుంది చూడండి, కొంచెం సేపటికి ఎలా అవుతారో ఏంటి అనేది. సో మీరు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా బొట్టు పెట్టేసింది చూడండి, ఇక్కడ ఏమవుతుందో. అందరైతే పసుపు రాసుకుంటున్నారు మంచిగా. ఇలాంటి టైంలోనే చాలా సరదాగా అనిపిస్తుంది. పల్లెటూర్లలో ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సిటీలో ఉంటే ఇవన్నీ మిస్ అవుతాం కదా. ఇక్కడ అత్త కోడలు వరుస అయ్యే వాళ్ళు అలా మంచిగా పసుపు రాసుకుంటారనమాట. రిలేటివ్స్ అందరూ ఇలాంటి టైంలోనే కదా ఒకరికొకరు తోడయ్యేది. సో అలాంటి టైంని అసలు వేస్ట్ చేసుకోరనమాట. మొత్తం ఫస్ట్ మా మామకి అత్త అవుతుంది అనమాట ఆమె. సో ఆమె ఫస్ట్ రాసింది మా మామకి. ఇంకా మా మామ ఎందుకో వదులుతాడు, ఇంకా అందుకని మా మామ కూడా రాసేసాడనమాట మొత్తం ఫుల్గా. ఇంకా ఏజ్లో ఉన్న వాళ్ళు వదిలిపెడతారు, ఆ ముసలోళ్ళే వదిలిపెట్టకుంటే. సో వాళ్ళైతే ఆ పని చేస్తున్నారు, వీళ్ళు నలుగు పెట్టే వాళ్ళు నలుగు పెడుతున్నారు అనమాట.
అందరూ 1 బై 1 పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్‌లో మేము పెడుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మా చెల్లి పెడుతుంది. తర్వాత నేను పెట్టాను. ఈ డ్రెసెస్ ఎక్కడ తీసుకున్నావు ఏంటి అనేది నేను ఒక వీడియో చేస్తాను. అందులో చూడండి. సో కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది ఆ వీడియోలో ఉంటుందన్నమాట. నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. దీని ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది, ఇది ఆల్రెడీ మేము యూజ్ చేసాము, నలుగుకి యూజ్ చేసాము. తర్వాత ఒక ఉతుకు కూడా ఉతికేసామన్నమాట. ఉతికేసిన తర్వాత కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే మాకు బాగా నచ్చింది, కంఫర్టబుల్గా కాటన్ డ్రెస్ అనమాట. సమ్మర్కి మంచి డ్రెస్సు. ఇంకా మా చెల్లి పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ పెడుతున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ పెడతారనమాట అలా 1 బై 1. ఇక్కడ చూడండి మా నందు చిన్నమామ కూతురు అనమాట. ఇంకా బాగా అవుతాడు కదా, మంచిగా మొహానికి అంతా పసుపు రాసేస్తుంది, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇంక దొరికిందే ఛాన్స్. ఇంక ఇలాంటప్పుడే కదా మనం ఎలా అయినా రాసేది, ఇంకా ఏమనరు. మామూలప్పుడు బావగారికి పసుపు రాస్తే మామూలు ఉంచుతారా, ఇంకా ఫుల్ రాసేస్తారు మనకు కూడా వదిలిపెట్టకుండా. ఇక్కడైతే ఇంకొక అత్త చూడండి మా చెల్లికి ఎలా రాస్తుందో, నాకు కూడా రాసేసారు పసుపు మొత్తం. కదలకుండా ఉన్నాం అనుకోండి నీట్గా పోస్తారు, ఏ గొడవ లేకుండా. ఇంకా కదిలామనుకోండి ఇంకా వెంటబడి మరి మొత్తం డ్రెస్కి కూడా రాసేస్తారు. మా చెల్లి పెళ్ళప్పుడైతే ఇట్లనే మేనమామ గారు చేసినప్పుడు అప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నాను మంచిగా. ఆ డ్రెస్ మొత్తం పాడైపోయింది. అసలు ఆ రోజు అనుకోలేదు నేను పసుపు రాస్తారు అన్న విషయం, మర్చిపోయి ఆ డ్రెస్ వేసుకున్నాను. మంచిగా అనిపించింది, బాగుంటుంది ఫొటోస్ తీసినా కూడా అనేసి ఆ రోజు ఆ డ్రెస్ వేసుకున్నా. ఇంకా అంతే, ఆ డ్రెస్ అయితే పాడైపోయింది. ఇంకా పక్కన వేసేసాను నేనైతే, అసలు అవ్వలేదు. ఇంకెంత దాచుకొని దాన్ని ట్రై చేసినా కూడా అవ్వలేదన్నమాట. సో అందుకని పక్కన వేసాను. ఇంకా అందుకే ఈసారి ఇట్లా ఈ డ్రెస్సులు ప్లాన్ చేసుకుని, ఇవైతే మరకలైనా కూడా పసుపు మరకలు కనిపించవు అనేసి. ఇంకా ఆ తర్వాత మా అమ్మ వాళ్ళందరూ 1 బై 1 నలుగు పెడుతున్నారన్నమాట. ఫస్ట్ అయితే మా చిన్నమామ పెట్టారు, తర్వాత మా పెద్దమామ పెడుతున్నారు. మా పెద్దమామ చూడండి ఎలా రాస్తారు పసుపు, కూడా ఫుల్ రాసేసారు అసలు. ఇంకా ఇదే టైము, తర్వాత మళ్ళీ ఛాన్స్ దొరకదు అనేసి ఇంకా అందరికీ రాశాడు. అలాగే మా అన్నకు కూడా రాశారనమాట. సో అలా అయితే ఇంకా అందరూ మా అమ్మ వాళ్ళు, నాన్న, మా ఆయన, ఆ తర్వాత మా మరిది అందరూ అలా 1 బై 1 నలుగు పెట్టేశారనమాట.
అక్కడి నుంచి అయితే ఇంకా జంటలు జంటలు అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగాం. ఫొటోస్ నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఎప్పుడు షేర్ చేస్తానో తెలీదు. బట్ షేర్ చేసినప్పుడు అదొక రీల్ లాగా కొన్ని వీడియోస్ ఈ వీడియో కలిపి పెడతాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. మీకు అప్డేట్ వస్తుంది నేను ఎప్పుడు షేర్ చేశాను ఏంటి అనేసి. ఇంకా ఇలా అయితే అందరం ఒక్కొక్కరు ఫస్ట్ మేమిద్దరం దిగేసామనమాట. తర్వాత ఇంకా అందరూ 1 బై 1 జంటలు జంటలుగా వచ్చి అక్షింతలు వేసేసి ఫొటోస్ దిగేశారు. ఇంకా ఫైనల్‌గా మళ్ళీ మేమందరం ఒక గ్రూప్‌గా ఫొటోస్ అయితే దిగాము. అందరం ఉన్నప్పుడు దిగితే బాగుంటుంది కదా అనేసి అలా అందరము దిగామన్నమాట. ఇక్కడైతే మా అత్త వాళ్ళు తాంబూలం ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వాలి ఖచ్చితంగా. నలుగు పెట్టే వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా నాన్న పెట్టిన తర్వాత మా అమ్మ మా నాన్న కలిసి ఒక ఫోటో దిగారనమాట. నేను తప్పకుండా షేర్ చేస్తాను. బట్ ఎప్పుడు షేర్ చేస్తానో నాకే తెలీదు. షేర్ చేసినప్పుడు మాత్రం అప్డేట్ ఇస్తాను. పోస్ట్‌లో పెడతాను. లేదు అంటే ఒక రీల్ లాగా చేస్తాను. సో అందులో చూసేయండి మీరు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి తెలుస్తుంది నేను ఎప్పుడు అప్డేట్ చేసిన ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేసినప్పుడు. ఇంకా మా అమ్మ మా నాన్న దిగిన తర్వాత మా చెల్లి మా మరిది అయితే ఇక్కడ వాళ్ళిద్దరు అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. అత్తలు నలుగు పెట్టారు కదా, మళ్ళీ ఏంటి పెడుతున్నారు అని డౌట్ వచ్చిందా? ఇక్కడ మధ్యలో క్లిప్ మిస్ అయింది. ఆయిల్ పెడతారనమాట తలకి. ఆయిల్ పెట్టాక మళ్ళీ 5గురు పెట్టాలి నలుగు. సో అందుకని అలా పెడుతున్నారనమాట. అది ఎందుకు పెడతారో కూడా తెలీదు. ఫస్ట్ ఆయిల్ పెడతారు, కొబ్బరి నూనె కానీ లేదంటే ఆముదం కానీ తలకి పట్టించేసి మళ్ళీ 5 మంది నలుగు పెడతారనమాట. అది ఎందుకు పెడతారో తెలీదు. తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీలో పెద్దవాళ్ళని ఎవరినన్నా అడిగి పెద్దవాళ్ళు చెప్తే తెలుసుకొని కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. సో చెప్పాను కదా నేను ఫస్ట్లో రీజను తెలుసుకోవాలనుకున్న కష్టమే అని. సో అలా అనమాట. సో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి.
సో ఇంక ఇక్కడైతే అందరిని అడుగు పెట్టేది అయిపోయి నూనె రాసి మళ్ళీ 5 మంది కానీ 9 మంది కానీ నలుగు పెడతారని చెప్పాను కదా, అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మామ వాళ్ళైతే బట్టలు పెడుతున్నారు. ఇలా పెళ్లి కొడుకుని చేసినప్పుడు బట్టలు పెట్టాలన్నమాట. సో అందుకని ఇంక ఇక్కడైతే బట్టలు పెడుతున్నారు మామ వాళ్ళిద్దరు కలిసి. మామ వాళ్ళు అత్తలు ఇద్దరు కలిసి అయితే బట్టలు పెడుతున్నారు. ఇంకా పెట్టిన తర్వాత లేపి స్నానం చేయించిన తర్వాత ఈ బట్టలు వేసుకోవాలన్నమాట. సో అందుకని మేమైతే నెక్స్ట్ డే చేసాము. ఇది డే 1 అనమాట. ఇంకా 2-3 చేశారు. నేను అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. వీలైతే ఒక వ్లాగ్లో షేర్ చేస్తాను, లేదంటే 2 వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి డే 1 అనమాట. ఇంకా అలా బట్టలు పెట్టేసిన తర్వాత ఇక్కడైతే హారతి ఇస్తున్నారు. 5 మంది కానీ 9 మంది కానీ హారతి ఇవ్వాలన్నమాట, లేదంటే ముగ్గురైనా ఇవ్వచ్చు. సో ఇక్కడైతే ఇది లైక్ ఎలా అంటే దిష్టిలాగా అనమాట. ఇంకా అలా పెళ్లి కొడుకుని చేసినప్పుడు దిష్టి తగులుతుంది కదా, సో అలా దిష్టి పోవడానికైతే ఎర్ర నీళ్ళతోటి దీపం పెట్టేసి ఇస్తారనమాట. దీపం దేవుడి దగ్గర పెడతారు. ఎర్ర నీళ్ళు వచ్చేసి బయట గుమ్మం దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ పడేస్తారనమాట. సో ఇలా అయితే మా నలుగు కంప్లీట్ అయింది. సో మీ సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఒక పద్ధతి ఉంది, మా మరిది వాళ్ళ సైడ్ ఒక పద్ధతి ఉంది, అమ్మ వాళ్ళ సైడ్ ఒక పద్ధతి ఉంది అనమాట. మనం ఇప్పటివరకు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ అలవాటు అయి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాక ఒకటేసారి డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇదేంటి ఇలా ఉంది అనేసి. కొంచెం అలవాటు అవుతుంది అనమాట. ఒక్కొక్కటి నేర్చుకునేసరికి చాలా టైం పడుతుంది. మనం ఎక్కువ పెళ్ళిళ్ళకి వెళ్తే కానీ అర్థం కాదు. సో ఇక్కడ ఇలా అనేసి, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఇక్కడే చూస్తున్నాం కాబట్టి. ఇంకా ఇక్కడైతే పెళ్లి కొడుకుని చేశారు కదా, ఇవే మా మామ వాళ్ళు పెట్టిన బట్టలు. ఇక్కడైతే బుగ్గను చుక్క పెడుతున్నారు. ఇంకొక డౌట్ నాకు, పెళ్లి కొడుకుని చేసిన తర్వాత బుగ్గను చుక్కని ఎందుకు పెడతారు కామెంట్ చేయండి తెలిస్తే. దిష్టి తగలకుండానే ఒక రీజన్ ఉంది, ఇంకొక రీజన్ ఏమైనా ఉందా తెలిస్తే కామెంట్ చేయండి. అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఖచ్చితంగా నల్ల బొట్టు పెడతారు. మన కాటుకు ఉంటుంది కదా, అదైతే పెడతారు. లేదంటే కొంతమంది స్టిక్కర్స్ కూడా పెడుతున్నారు. బట్ స్టిక్కర్స్ పెట్టకూడదు అనేసి మా వాళ్ళు కాటుకైతే పెట్టారు బుగ్గన. అలాగే నుదుటికి కూడా కొంచెం నల్ల ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు, నుదుటికైతే చిన్నగా పెడతారనమాట. బుగ్గనైతే కొంచెం కనిపించేలా పెడతారు. అసలు యాక్చువల్ లుక్ అప్పుడే స్టార్ట్ అవుతుంది బుగ్గను చుక్క పెట్టగానే. ఏమంటారు కామెంట్ చేయండి. నాకైతే అలానే అనిపిస్తుంది. సో ఈ బుగ్గను చుక్క పెట్టడం వల్ల ఏదైనా రహస్యం ఉందా, దిష్టి తగలకుండా ఉండడం తప్ప వేరే ఏదైనా ఉంటే తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. ఇంకా తెలిసి ఒక్క రీజన్ కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్ రీజన్స్ ఉంటే తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. అలాగే చేతికి కత్తి ఇస్తారనమాట. కత్తికి నిమ్మకాయ కట్టి పసుపు క్లాత్ చుట్టి. సో అది కూడా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మా సైడ్ మ్యాండేటరీ అనమాట. మా హస్బెండ్కి అయితే గొడుగు ఇచ్చారు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత. మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇలా కత్తికి నిమ్మకాయ కట్టి చెక్కి ఇస్తారనమాట. ఇదెందుకు ఇస్తారో కూడా తెలీదు నాకు, తెలిస్తే మీకు కామెంట్ చేయండి. సో మీ ఆచారాలు మాకెలా తెలుస్తాయంటే కొన్ని సైడ్లు ఇలానే ఉంటాయి, మా సైడ్ ఉన్నట్టే కొన్ని ప్లేస్లలో ఉన్నాయి. సో అందుకని అడుగుతున్నాను అనమాట, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అనేసి. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.